హైదరాబాద్ కు విచ్చేస్తున్న ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి సుస్వాగతం. బీజేపీ బహిరంగ సభ మే 10 ఆదివారం సాయంత్రం 4 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో లక్షలాదిగా ప్రధాని సభకు వెళదాం. వికసిత్ భారత్ లో భాగస్వామ్యమవుదాం. వెల్కమ్ టు పల్లవి. ఓవరాల్ గా లాస్ట్ వీక్ మార్కెట్ మాత్రం వాలటాలిటీ కనిపించింది. మిడిల్ ఈస్ట్ లో యుద్ధం యొక్క ప్రభావం అయితే ఖచ్చితంగా మార్కెట్ పైన ఉందని చెప్పాలి. సో మార్కెట్ లో చూస్తే అంటే పోర్ట్ఫోలియోలు కూడా నెగిటివ్ లో ఉన్నాయి. లాస్ట్ 1 year నుంచి కూడా ఎటువంటి లాభాలు లేకపోవడం అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత మ్యూచువల్ ఫండ్ సంబంధించి కూడా అంటే మ్యూచువల్ ఫండ్ ఇన్ఫ్లో అనేది తగ్గిందని కూడా అంటే ఆర్టికల్స్ చెప్పడం జరుగుతుంది. తర్వాత గోల్డ్ అండ్ సిల్వర్ కూడా ట్రెండ్స్ అనేటివి లాస్ట్ ఇయర్ ఇచ్చినంత ట్రెండ్స్ అయితే అంటే అంత లాభాలు అయితే ఇవ్వడం లేదు. సో ఓవరాల్ గా ప్రజెంట్ ఇన్వెస్టర్లు ఏం చేయాలి, నెక్స్ట్ వీక్ మార్కెట్ ఎలా ఉంటుంది, నిఫ్టీ లెవెల్స్ ఏంటి, మనతో మాట్లాడడానికి సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్ అండి. సార్ ఓవరాల్ గా మార్కెట్ సిచ్యువేషన్ ఏంటి సార్? ప్రజెంట్ మిడిల్ ఈస్ట్ యొక్క వార్ యొక్క ఎఫెక్ట్ అయితే చాలా ఉంది. ముడి చమురు కూడా అప్ అండ్ డౌన్ నడుస్తుంది. బాగా వాలటైల్ అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ ఇన్వెస్టర్లు ఏం చేయాలి, మెయిన్ నెక్స్ట్ వీక్ ఎట్లా ఉండదు సార్? సో మార్కెట్స్ అయితే అదే కన్సల్టేషన్ నడుస్తుందండి. మార్కెట్స్ అన్ని కూడా ఒక రోజు పైకి వెళ్తున్నాయి, ఒక రోజు కిందకి వెళ్తున్నాయి. ఎందుకంటే క్రూడ్ ఎఫెక్ట్ బాగా ఉంది. క్రూడ్ వచ్చి ఇది మొన్నటి దాకా $120 ఉంది, ఇప్పుడేమో $100 వచ్చింది. అయితే ఏంటంటే ఇరాన్ యుఎస్ ఈ బ్లాకేడ్ ఆపుతున్నారు, ఒక మీటింగ్ వస్తున్నారు, ఒక అగ్రిమెంట్ కి వస్తున్నారు అని ఎప్పటి నుంచి అనుకుంటున్నాం. యాక్చువల్ గా 1 week నుంచి కూడా రావాలి. మేబీ 1-2 days లో వాళ్ళు ఒక రకమైన అగ్రిమెంట్ కి వస్తే మాత్రం వరల్డ్ కి పాజిటివ్. సో యాక్చువల్ గా మన మార్కెట్స్ ట్రెండ్ చూస్తే వీక్లీ చార్ట్స్, మంత్లీ చార్ట్స్ అన్ని పాజిటివ్ గా ఉన్నాయి. ముఖ్యంగా లార్జ్ క్యాప్ స్టాక్స్ అన్ని కూడా దాదాపు 10-15% ర్యాలీ వచ్చాయి. నిఫ్టీ చూస్తే 20% ఫాల్ నుంచి 10% పైకి వచ్చింది. సో మిడ్ క్యాప్ స్టాక్స్, స్మాల్ క్యాప్ స్టాక్స్ ఇప్పుడు ర్యాలీ స్టార్ట్ అయినాయి. మిడ్ క్యాప్ అయితే వీక్లీ, మంత్లీ చార్ట్స్ అన్ని పాజిటివ్ వస్తున్నాయి. సో మేజర్ గా ఇప్పుడు వాల్యూమ్ అంతా కూడా స్మాల్ క్యాప్ కానీ, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ లో ఎక్కువ ఉంది. లార్జ్ క్యాప్ అయితే మాక్సిమం రీచ్ వచ్చేసాయి. సో బాగా గ్రోయింగ్ సెక్టర్ తీసుకుంటే ఇప్పుడు ఆటోమొబైల్ సెక్టర్ గ్రో అవుతుంది, ఫార్మా సెక్టర్ బాగానే గ్రో అవుతుంది, అలాగే ఐటీ సెక్టర్ కన్సిస్టెంట్ గా కింద నుంచి పైకి వెళ్తుంది. బాగా డౌన్ అయ్యి రివర్సల్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఈ కన్జ్యూమర్ గుడ్స్ కానీ ఎఫ్ఎంసీజీ సెక్టర్ కూడా బాగా గ్రో అవుతుంది. ఓన్లీ బ్యాంకింగ్ స్టాక్స్ మొన్న డౌన్ అయినాయి, అవి మళ్ళీ రికవరీ అవుతున్నాయి. సో అన్ని సెక్టర్స్ చూసుకున్నా ఒక్కొక్కటి కూడా సెక్టర్ వైజ్ గా చూసుకున్నా కూడా బాగానే పాజిటివ్ గానే ఉన్నాయి. కాబట్టి మనం భయపడాల్సిన పెద్దగా అంటే లాస్ట్ ఇప్పుడు మనకు 1 year నుంచి కూడా మనకి లాభాలు అయితే లేవు సార్ పోర్ట్ఫోలియోలో. సో ఇప్పుడు ఆల్రెడీ పోర్ట్ఫోలియోలో ఉండి నష్టాల్లో ఉండే వాళ్ళు ఏం చేయాలి, ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రెండు చెప్పండి సార్ ఒకసారి కంపేర్ చేసి. సో ఇవాళ రేపు ఏంటంటే సార్, ఇన్వెస్టర్స్ అంటే దాదాపు ఒక 5 years మినిమం ఉంటే గానీ అవ్వట్లేదు. అంటే ఇప్పుడు 2024లో వచ్చిన ర్యాలీ ప్రతిసారి వస్తుంది అని అనుకోవడానికి లేదు. జనరల్ గా మార్కెట్స్ అన్ని కూడా 80% రేంజ్ లోనే ఉంటాయి. ఎవ్రీ 4 years ఒకసారి బిగ్ ర్యాలీ వస్తుంది, మళ్ళీ 1 year నెక్స్ట్ కన్సల్టేషన్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు 25, 26 అనేది ర్యాలీకి కన్సల్టేషన్ లాగానే ఉంది. బట్ 26 ఎండింగ్ లో కానీ 27 లో కానీ మళ్ళీ ఈ ర్యాలీ వచ్చి ప్రీవియస్ సైజ్ ని బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. మీరు ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కరోనా అప్పుడు ఎలా ఉంది, 4 years తర్వాత ఎలా మూవ్మెంట్ వచ్చింది, అలాగే ఇప్పటి నుంచి చూసుకుంటే నెక్స్ట్ 4 years ఇన్వెస్ట్ చేసుకుంటాను అంటేనే వాళ్ళు ఇన్వెస్టర్స్ అవుతారు. కానీ 1 year కి 6 months కంటే షార్ట్ టర్మ్ ట్రేడర్సే. సో షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఏంటంటే స్టాప్ లాస్ టార్గెట్ పెట్టి ట్రేడ్ చేయాలి. ఇన్వెస్టర్స్ మాత్రం బై అండ్ డిప్స్ లాగా డౌన్ లో మళ్ళీ యాడ్ చేసుకోవాలి. అంటే ఓన్లీ ఒక్క రేట్ లోనే కొనేస్తాను, అక్కడ వెయిట్ చేస్తానంటే నష్టపోతారు. కింద లెవెల్లో బై చేయాలి. సో అది మేజర్ గా ఏంటంటే చర్నింగ్ చేసుకుంటూ ఉండాలి. కొంత కింద లెవెల్లో బై చేసింది మళ్ళీ అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటేనే మనం రేట్ ఆఫ్ రిటర్న్ ROI మనకి వర్కౌట్ అవుతుంది. అంతేగానంటే ఇక్కడ ఏంటంటే మార్కెట్ ట్రెండ్ ని బట్టి ఇది రేంజ్ లో ఉంది కాబట్టి ఓన్లీ ఏదో ఇన్వెస్ట్ చేసి కూర్చుంటాను అంటే అవ్వట్లేదు, కొంత చర్నింగ్ చేసుకోవాల్సి వస్తుంది. సార్ ఇంకోటి ప్రజెంట్ గోల్డ్ అండ్ సిల్వర్ చూసుకుంటే కూడా అంటే లాస్ట్ ఇయర్ ఇంచుమించు 70% గ్రోత్ ఇచ్చింది. సిల్వర్ కూడా మంచి గ్రోత్ అయితే కనిపించింది, 1% లాభాలు ఇచ్చింది. ఈ టైం అంటే లాస్ట్ ఇయర్ ఇస్తుందని చెప్పి ఇప్పుడు కూడా మనం చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. సార్ ఎట్లా ఏ విధంగా ప్లాన్ చేయాలి?
గోల్డ్ సిల్వర్ అయితే మళ్ళీ ప్రెసెంట్ కన్సల్టేషన్ నుంచి బ్రేక్అవుట్ అయ్యేటట్టు ఉంది సార్. ఇప్పుడు సిల్వర్ 260 230 నుంచి 260 మధ్యలో రేంజ్ లో ఉంది లాస్ట్ 2 months నుంచి. అది ఎనీథింగ్ 260 అబోవ్ బ్రేక్ అయితే 3 lakh దాకా వెళ్ళిపోతుంది. సిల్వర్ కి అయితే డిమాండ్ ఉంది. గోల్డ్ కూడా అంతే 1,80,000 దాకా వెళ్ళింది. ఇప్పుడు 1,30,000 దాకా వచ్చింది. ఇప్పుడు 1,50,000 అలా మూవ్మెంట్ ఉంది. సో ఇదేంటంటే వార్ అని చెప్పేసి చాలా మంది ఏమనుకున్నారంటే ఇది 1 lakh వచ్చేస్తుంది అన్నారు. కానీ అవన్నీ కూడా అవ్వట్లేదు. ఇప్పుడు ఏంటంటే 1,25,000కి ఏంటంటే ఇక్కడ మెయిన్ గోల్డ్ అదివరకు ఏంటంటే ఓన్లీ ఇండియన్స్ కొనేవాళ్ళు. ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కూడా బయింగ్ చేసాయి కాబట్టి అవి ఆ రేట్ కిందకి డౌన్ చేయనీయట్లేదు. కాబట్టి ఇక్కడ గోల్డ్ కూడా ఇన్వెస్ట్మెంట్ పాయింట్ లో మంచి రిటర్న్స్ నెక్స్ట్ ఇయర్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఒక ఇరాన్ యుఎస్ గనక కాన్ఫ్లిక్ట్ గనక క్లియర్ అయితే గోల్డ్ మంచి ర్యాలీ వస్తుంది. గోల్డ్ కానీ సిల్వర్ కానీ బాగా ర్యాలీ వస్తుంది అనిపిస్తుంది. ఎటు కూడా దగ్గరలోనే ఉంది. అమెరికా ఆల్రెడీ ఇంకా యుద్ధం చేసే పరిస్థితి లేదు. ఏదో రకంగా ఒక అగ్రిమెంట్ రావాలని వెయిట్ చేస్తున్నారు. సో మేబీ ఒక 1 month 15-20 days లో వచ్చేస్తుంది. సో అక్కడతో నార్మల్ అవుతుంది. ఓకే. ముఖ్యంగా ఇప్పుడు అంటే ఈ టైంలో అంటే వార్ టైంలో చాలా మటుకు అయితే ఇప్పుడు కంపెనీ రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. ఇలాంటి టైంలో మనం కొంచెం ఆగితే బెటరా? ఒకవేళ కొంటే 2-3 స్టాక్స్ ఏమైనా సజెస్ట్ చేస్తారా? స్టాక్ ఇలాంటి టైంలో ఏంటంటే సార్ ఇప్పుడు ఐటీ స్టాక్స్ హెచ్సిఎల్ టెక్ కానీ టెక్ మహీంద్రా కానీ బాగున్నాయి సార్, ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఒక 3 months నుంచి 6 months వెయిట్ చేస్తానంటే. బ్యాంకింగ్ లో అయితే ఇండియన్ బ్యాంక్ బాగా తగ్గింది. అది 880, 850 మధ్య ఉంది, అది కొనుక్కోవచ్చు. అలాగే ఈవెన్ ఇది యాక్సిస్ బ్యాంక్ కానీ బ్యాంకింగ్ లో కూడా తీసుకోవచ్చు. ఈవెన్ హెచ్డిఎఫ్సి కూడా 3-4 months లో మంచి 200 points తగ్గింది పైనుంచి కూడా. సో బ్యాంకింగ్ సెక్టర్ ఈ 4 ఒకటి తీసుకోండి. అలాగే ఆటోమొబైల్ లో చూసుకుంటే ఇప్పుడు హీరో మోటార్ మంచి రిజల్ట్ ఇచ్చింది. సో అది 6,000 నుంచి ఇప్పుడు తగ్గి 5,300 అలా ఉంది. అది ఒకటి బై చేసుకోవచ్చు. హీరో మోటార్ బాగా లీడింగ్ కనపడుతుంది. అలాగే ఇంకా ఏంటంటే ఎఫ్ఎంసీజీ స్టాక్స్ లో చూసుకుంటే హ్యావెల్స్ ఒకటి బాగా ఉంది సార్. హ్యావెల్స్ కానీ వోల్టాస్ కానీ బాగా వస్తున్నాయి. అలాగే ఓకే. మిడ్ క్యాప్ లో ఏంటంటే మిడ్ క్యాప్ లో చూసుకుంటే ఇది పాలిమెడ్ ఒకటి బాగా పెర్ఫార్మెన్స్ కనపడుతుంది. 3,000 నుంచి 1,200, 1,250కి వచ్చి మళ్ళీ రివర్స్ లో అవుతుంది. సో పాలిమెడ్ ఒకటి బై చేసుకోవచ్చు, చూసుకోవచ్చు. సార్ ఓకే. ఓవరాల్ గా నెక్స్ట్ అంటే మండే రోజు మార్కెట్ ఎలా ఉంటుంది? ఆ వీక్ కూడా ఏ విధంగా ఉండొచ్చు? యుద్ధం ప్రభావం బేస్ మీద ఆధారపడి ఉంటుందా? ఎలా ఏం చెప్తారు? మండే అయితే మార్కెట్స్ కూడా ఇలాగే సైడ్ వేస్ లోనే ఉంటున్నాయి సార్. ఇప్పుడు 24,000 అయితే డౌన్ అవ్వట్లేదు. 24,000 సస్టైన్ అవుతుంది. మాక్సిమం సపోర్ట్ లెవెల్ తీసుకుంటే 23,700 మేజర్ సపోర్ట్ లెవెల్. అలాగే 24,400 దాకా వెళ్తుంది. ఈ బ్రాడ్ రేంజ్ లో మార్కెట్స్ ఉంది. కన్సల్టేషన్ ఏదైనా కానీ ఇదే రేంజ్ లో ఉంది. కానీ కరెక్షన్ కానీ ఊరికే కొలాప్స్ అవటం కానీ ఏమి లేదు. ఒక 100-150 పాయింట్స్ వన్ డే ప్లస్ ఉంటుంది, మండే మైనస్ అలా ఉంటుంది. సో ట్రెండ్ అయితే రేంజ్ లోనే ఉంటుంది. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. నమస్తే.